హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వెజ్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పప్పు గోంగూర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. కొంచెం అందులో ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పును శుభ్రంగా క్లీన్ చేసి ఇందులో వేసుకొని మనం ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, ఇదిగోండి పెసరపప్పు. ఇది ఇప్పుడు ఈ వాటర్లో వేసుకొని మనము ఉడికించుకుందామండి. మరీ మెత్తగా ఉడకకూడదు. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. కొంచెం పలుకులుగా ఉండాలి. ఇందులోనే కొంచెం పప్పు వాటర్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పచ్చి మిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, పసుపు వేస్తున్నాను. అలాగే 2 పండు మిర్చి వేసుకుంటున్నానండి. 2 కూడా కలిపి మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. పలుకులాగా ఉడకాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పలుకులాగా వచ్చింది. మరి కొంచెం ఉడకాలి. 1 నిమిషం ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో గోంగూర శుభ్రంగా ఆకులు కడుక్కొని నేను పొయ్యి మీద ఉడికించుకొని కొంచెం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఐటమ్ ఇందులో పప్పులో వేసేసుకుందాము. ఇప్పుడు పలుకులాగా ఉన్న పప్పు కూడా ఈ గోంగూరలో చక్కగా కనిపిస్తుందండి. ఈ పప్పు, ఈ గోంగూర శుభ్రంగా ఉడకాలి. కాసేపు 1 నిమిషం ఉడికించుకుందాము. ఇందులో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. పచ్చి ఉల్లిపాయలు సన్నగా కోసి పొడవుగా ఉన్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి, పండు మిర్చి మనం వేసుకుంటే ఇందాక వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఆ కారం దీనికి సరిపోతుందండి. మరి కొంచెం కారం మనం యాడ్ చేసుకుందాము. ఎందుకంటే పప్పు ఉడికిపోయింది కాబట్టి కారం, ఉప్పు వేసుకోవచ్చు మనం. ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఆల్రెడీ గోంగూర కారంగా ఉంటుంది కాబట్టి మీకు సరిపోతుంది. ఇంకా మీకు కారం పులుపు చాలలేదు అనుకుంటే నిమ్మకాయన పిండుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రాగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం వేసుకున్నాం కాబట్టి ఇది ఒక 1 మినిట్ బాగా ఉడకాలండి. ఎందుకంటే అన్ని ఐటమ్స్ అన్నీ కూడా శుభ్రంగా కలవాలి. ఉడికిన తర్వాత మనం తాలింపించుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిపోయింది కదా. మనకి ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు వేసుకుందాము. ఫ్రెండ్స్, మనము 1 చెంచా సాంబార్ పొడి వేసుకుందాము. కొంచెం అటు ఇటు ఉడికితే మనము తాలింపు వేసుకుందాం. ఓకే, ఉడికింది కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఈ పప్పుకి. ఫ్రెండ్స్, వేరే కళాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడవ్వాలి. ఇందులో పోపులు వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ పప్పులో. ఇవన్నీ వేగాలి.
ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా, మనము పప్పులో వేసుకుందాము. చూస్తున్నారు కదా, మనము ఆల్రెడీ తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పుని బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా రుచికరమైనటువంటి పప్పు ఐటెం, పప్పు గోంగూర. ఈ గోంగూర చపాతీలకు బాగుంటుందండి. మరి కొంచెం వాటర్ తగ్గించి చేసుకుంటే చపాతీలకు బాగుంటుంది, వేడివేడి రైస్లో కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను చేసిన పప్పు ఐటెం గోంగూర పప్పు కర్రీ. దీన్ని మీరు మీ ఇంట్లో చేసుకొని రుచి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.